ఈ 100 మూవీస్ టైంలో షూట్ టైంలో ఏవైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ లైక్ అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ప్రమాదాలు కానీ ఏవైనా అది ఒకటి చూసారా? జరిగింది. శేషాద్రి నాయుడు ఫస్ట్ సినిమాకి జరిగిపోయింది. తర్వాత జరగలే మనకి. ఫస్ట్ రోజు ఫస్ట్ శ్రీహరి గారి సినిమాకి. మూవీకే. అందులో ఓకే. స్విమ్మింగ్ పూల్ లో పడిపోతే నాకు ఈత రాదండి. ఆ షార్ట్ ఏంటంటే పైనుంచి ఆ బాడీ అలా కిందకి వెళ్ళిపోతున్న షార్ట్ అన్నమాట. ఓకే. నిజంగా వెళ్ళిపోయాను కిందకి. పైకి రావట్లా. అంతే. ఓకే. ఒరే ఆడికి ఈత రాదనుకుంటే చూడండి అని పాపం శ్రీహరి గారు నలుగురు వాళ్ళు ఉంటారు కదా ఫైటర్స్. ఆ స్విమ్మింగ్ వచ్చిన దూకి నన్ను పైకి తీసుకొచ్చారు. ఓహో. అప్పటికే జాగ్రత్తగా నీళ్ళైతే ఆగేలేదు కానండి బ్రీత్ అందట్లా అందల బయట తీసుకొచ్చి అన్ని చేసి అమ్మాయి చెప్పాలి కదా నీకు షూటింగ్ ఈతలై రావని అయ్యాను తెలియదు. అది చెప్తే మాత్రం అలా ఉండిపోతా శవంలాకి ఎందుకు వెళ్ళిపోతాను. ఆ షార్ట్ కోసం మనం ఓకే. ఫస్ట్ డే జరిగింది అదే ఫస్ట్ డే కూడా ఆ సినిమా షూటింగ్ లో జరిగింది ఆ రోజు. తర్వాత మళ్ళీ శ్రీ మహాలక్ష్మి అప్పుడు హీరోయిన్ బావ క్యారెక్టర్ అగైన్ మళ్ళీ శ్రీహరి గారే కదా? మళ్ళీ శ్రీహరి గారే. ఓకే. ఆయన సినిమాలో 1-2 సినిమాల్లో లేనేమో మ్మ్. అక్కడక్కడ చేయలేదు. అంటే క్యారెక్టర్ ఉంటేనే సెట్ అవుతుంది. మాక్సిమం ఉన్నా హీరోయిన్ బావ క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు పట్టిసీమలో షూటింగ్ జరుగుతుంది. ఇది చాలాసార్లు చెప్పేసానండి బాబు. మళ్ళీ యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ నేను క్షమించాలి మేడం మరీగా చెప్తున్నాను. ఎందుకంటేనండి తప్పట్లా మరి. ఆ రోజు కూడా తెల్లవారుజామున పొద్దున్నే షార్ట్ పెట్టారండి సూర్యుడి దగ్గర. నేను ఆబ్దికం ఆ అమ్మాయి హీరోయిన్ కోసం ఇలాగేదో చేస్తాను పూజ. ఆ వాటర్లోంచి ఎగాలి. వెనకెళ్ళి బ్యాక్ 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 ఇంకొంచెం బ్యాక్ అన్నారు. బ్యాక్ అంటే ఇసుక ఇలా ఉంటుంది. ఇసుక తిప్పలు ఇలా ఉంటాయి. ఇవి వాటర్ ఉంది ఇంత వాటర్. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి అనమాట. ఇంచుమించు ఎడ్జ్కి వచ్చేసింది. బల్ల సొతకొచ్చేసాం అంటారు వెడ్జ్లో చివర్లో ఉన్నా. ఇంకొంచెం బ్యాక్ అంటారు డైరెక్టర్ గారు. ఇంకా బ్యాక్ వెళ్తే మనం బ్యాకే ఫ్రంట్ ఉండవు. ఇంకా 4 స్టెప్పులు వెళ్తే కిందకి మళ్ళీ అంటాడు ఒరే అడిగి ఈత రాదు. 2 times వాటరే మీకు. వాటర్ ఓకే. అంతే నీకేం లేవు. అదే ఇలాగే ఫన్నీగా చెప్తూ ఉంటారు ఎదవా చెప్పాలి ఈతన నేర్చుకోరా బాబు అంటారు. అంతే. గుర్తుందా అండి ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? శ్రీహరి గారి సినిమాకి అదేనండి 5,000 అంతే. ఓకే. అంతే. ఎప్పుడైనా ఈ నాకు తెలిసి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు కదా రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కానీ నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టే ఇది లేదు. వివేకానందుడు ఒక చెప్పారండి స్వామి వివేకానంద, నీకు తెలిసిన పని ఎప్పుడు ఊరికనే చేయకు, నీ గౌరవాన్ని నువ్వే తగ్గించుకుంటావు. నీకు తెలియని పని జోలికి వెళ్ళకు, లేని పని సమస్యలు వచ్చి పడతాయని. నాకు తెలియని పనికి వెళ్ళను, తెలిసిన పనికి డబ్బులు తీసుకోకుండా ఎక్కువ తక్కువలు ఉంటాయి. వాళ్ళ అడ్జస్ట్మెంట్ ప్రొడ్యూసర్స్ కోసం జరుగుతూ ఉంటాయండి. నేను ఎక్కువ ఇబ్బంది ఏం పడలేదు. ఇచ్చారు ఎవరికాళ్ళు నిర్మాతలందరికీ అమౌంట్స్ ఎవరికైనా ఇచ్చి లాస్ అవ్వటం అలా ఏం జరగలేదా? అప్పులు గిప్పులునండి ఉంటాయండి. అవి చిన్న చిన్నవి ఉంటాయి. స్నేహితుల మధ్య వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చినవి అవి ఉంటాయి. ఓకే. మళ్ళీ వాళ్ళని అడగడం వాళ్ళు కష్టపెట్టడం ఇష్టం ఉంటుంది. ఇచ్చి వదిలేస్తారు అంతే అండి. అంటే ఇచ్చేది ఈ చేత్తు ఈ చేత్తు అలా కాదు కానండి. ఓకే. వాళ్ళకి ఏ సమస్యలు ఉంటాయి పాపం. మనం ఎంత ఇవ్వగలం, మనం ఏమవుతాం, ఏమన్నా అయితే 2,000 3,000 అయితే 5,000 అట్లా ఉంటాయి. మనం ఒకప్పుడు తీసుకున్నాం కదా అలా. మరి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం పిచ్చి కదా. ఎందుకని ఎక్కడి నుంచి స్టార్టింగ్? ఊర్లో గ్రీటింగ్ కార్డులు వచ్చి మనకి, అంటే మీకు ఆ టైంలో తెలిసి ఉంటాయి ఖచ్చితంగా. మీరు నాకంటే చిన్న అమ్మాయి అంటారు కానీ అయినా మీకు తెలిసి ఉంటాయి. గ్రీటింగ్ కార్డులు వచ్చి తెలుసా మీకు? తెలుసండి. చిరంజీవి గారి అడవి దొంగ, కొండవీటి రాజా ఆ టైంలో ఆ గ్రీటింగ్ కార్డులు అవి కొనుక్కుని కట్ చేసి మా ఇంట్లో కరెంట్ బోర్డుల మీద అంటించేవాడిని. అంటే అలా నీట్ గా అలా గన్ను పట్టుకుంటే చిరంజీవి గారు ఇవన్నీ. ఇంకెప్పటి నుంచి అంటే అదే చెప్పాను కదా, మా ఊర్లో షూటింగ్ జరిగినప్పుడు చిరంజీవి గారు నా జీవితంలో చూసిన ఫస్ట్ యాక్టర్ ఆయనే. సినిమా యాక్టర్ అంటూ నేను చూసిన చిరంజీవి గారినే. అప్పటి నుంచి ఇష్టం ఆయన అంటే. ఇప్పుడు చిన్నప్పుడు ఆయన చిరంజీవి అని తెలియదు కదండి. తర్వాత ఆయన చాలా సార్లు ఆయన కలిశాను, ఆయన మాట్లాడాను. మన గాడ్ ఫాదర్ లో చేశాను. ఆయనతో కాంబినేషన్ యాక్ట్ చేయాలని ఉంది కోరిక. ఇప్పుడు బోళాశంకర్ లో ఇప్పుడు చేస్తున్నారు, చెయ్యాలండి. ఇంకా ఆయన ముందుకు వెళ్తాం. మూమెంట్ త్వరలోనే ఫేస్ చేయబోతున్నారు. నేను చాలాసార్లు ఆయనతో ప్రోగ్రామ్స్ చేశానండి. నేను మీరు సినిమా కాకుండా బయట నేను ఇలాగ కోఆర్డినేటర్ గా అన్ని చేశాను కదా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఇన్ని మూవీస్ లో ఏ మూవీ కన్నా ఎక్కువ టేక్స్ తీసుకున్నారండి? బాగా ఇబ్బంది పడ్డారు? మాక్సిమం నాకు రాసి డైలాగులు వాటిలో నాకు అసలు టేక్లు ఉండవండి. మా అయితే 1-2. ఆ మనలో ఒకటిలోనే ఆర్పి పట్నాయక్ బ్రదర్, అది టేక్ కూడా కాదండి యాక్చువల్గా. నా టేక్ ఓకే పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్వేస్. నేను డైలాగ్ ఎంత ఉందనుకోండి, నాకు అసలు మెమరీ భగవంతుడు అది ఇచ్చాడు. మనం ఆ టైమింగ్ లో చెప్పడం ఇంపార్టెంట్. కానీ ఏమంటే ఒక 2-3 పేజీలు ఉంటే ముందు రోజే అసిస్టెంట్ డైరెక్టర్ బాబు రేపు కొంచెం పంపించరా బాబు, వాట్సాప్ లో వచ్చినాయి కదా. నేను ఫస్ట్ సెట్కి వెళ్ళగానే చేసే పని ఏంటంటే నా పేరు రాసి ఏం డైలాగులు ఉన్నాయో చూసుకుంటాను. ఇలా లెంగ్త్లో ఉంటాయి, ఇంత డైలాగులు ఉన్నాయి అనుకోండి, ఆ స్పాట్ లో తోట కొంచెం నేర్చేసుకుంటాను, పర్లేదు.
5 మార్కుల క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ అండి. అక్కడ 10 మార్కుల క్వశ్చన్ ఉందానికి సెట్కి వెళ్ళగానే ఏదైనా సరే ఓ ఫోటో తీసుకుంటా. వాట్సాప్ వచ్చింది కదా మనకి, అందులో పెట్టుకున్నా దాన్ని చూసుకుంటాం అనమాట, ఏంటి ఇలా ఇలా. అప్పుడు మనం టేక్ వెళ్ళేదానికి మాక్సిమం అసలు టేక్లే ఉండవు. నా వరకు ఇప్పుడు వరకు టేకులు అలా ఏం లేదు, కానీ మనలో ఒకళ్ళు పెద్ద డైలాగ్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ అతను ఆర్పి పట్నాయక్ గారు న్యూస్ ఛానల్స్కి ఏదో వచ్చినప్పుడు నేను ఒక ఛానల్లో పనిచేస్తా ఉంటే ఆయనతో కాంబినేషన్లోనే ఆయన ఎంత డైలాగే చెప్తాడు, కానీ అది ఎంత ఉంటుంది పెద్ద డైలాగ్. సింగిల్ టేక్ మొత్తం అందరూ క్లాప్స్. అందులో ఆర్పి పట్నాయక్ గారు బ్రదర్ గౌతమ్ పట్నాయక్ అని ఉన్నారండి. ఆయన సాధారణంగా బాగా చేశారా అని కూడా అండవు. అటువంటి వాడు వచ్చి అసలు హక్ చేసుకుని చెత్త కొట్టేసావు సురేష్ నువ్వు. అది ఇమోషనల్ సీన్. అది నైట్ అంతా చదివి అలా చదివి అంటే టేక్ దా అన్న అంతే. కెమెరా నా ముందుంటే మనిషిని కాదండి ఆ విషయం. ఇంకేదంటే అదే. మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అసలు ఎంటైర్ మీ కెరీర్ లో? మా అమ్మ ఇచ్చిందే, చాలా బాగా చేశాను అన్న, అంతే. బాగా చేసావు, బాగుందిరా, నువ్వు కనపడలేదు అంది. అదే నేనే కదా అక్కడ ఉండంటే నువ్వు లేవు, నీ క్యారెక్టర్ ఆ సీను అనే క్యారెక్టర్ కనిపించింది అట్లా. మా అమ్మదే. అండ్ అలా ఉండండి చిరంజీవి గారు, కైకాల సత్యనారాయణ గారు, వాళ్ళందరూ నన్ను అడిగి బాగా చేశాడు. నాకు బాగా గుర్తు ఏంటంటే శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నప్పుడు, అంటే ఈ రీసెంట్ది కాబట్టి, ఏమంటే అభినందనలు బాగుంటే అభినందించిన చాలా అభినందనలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. అందులో పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్దలు ఉన్నారు. నాకు ఎందుకంటే రీసెంట్గా జరిగిన దాంట్లో గుర్తొచ్చిందంటే శ్రీనివాస్ కళ్యాణం చేస్తున్నాడు, మానిటర్ దగ్గర ప్రకాష్ రాజ్ గారు ఉన్నారంట. నేను నితిన్ గారు శుభలేఖ ఇవ్వడానికి గిరిబాబు గారి దగ్గరికి వెళ్తాం. గిరిబాబు గారికి మాకు ఏదో కుటుంబ కక్షలు ఏవో ప్రాబ్లం ఉంటే, బాబాయ్ పెళ్ళికి మీరు రావాలి అని నితిన్ అడిగినప్పుడు నా వంకెలా చూస్తాడు. ఎందుకంటే నేను ఇంట్లో నా వల్లే చిన్న ఇష్యూ ఏదయ్యి ఆయన మా ఇంటికి రాడు. అవార్డు వచ్చినప్పుడు రామానాయుడు గారు కాళ్ళ మీద పడి లేవలేదు. అవునండి. ఎందుకని? అప్పుడు జోక్ కూడా వేసారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆ రోజు ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా ఉన్నారండి. రవీంద్ర భారతిలో సునీల్ వాళ్ళు ఫ్రెండ్స్ కదా. అంటే నేను కాళ్ళ మీద ఉండిపోయాను అలాగా, ఇదేంటి లెగడా ఏంటి అని. అంటే అది జీవితం నేర్పే పాఠం అనిపిస్తుందండి. ఇప్పుడు అలా మనం నవ్వుకుంటున్నాం, కానీ ఆ రోజు ఆ క్షణం ఆ సిచ్యువేషన్లో నేనున్న పొజిషన్ ఏంటంటే నేను సాధించాను. బెస్ట్ యాక్టర్ మీడియా వర్క్ షాప్ అని యాక్టింగ్లో దేవదాస్ కనకాల్ గారు, లక్ష్మీ మేడం, చాట్ల శ్రీరాములు గారు, వీళ్ళందరి దగ్గర మేము, మా గురువు గారు దీక్షితులు గారు, వీళ్ళందరి దగ్గర నేను ట్రైన్ అప్ అయితే అంతమందిలో నన్ను పిలిచి ఒక సర్టిఫికెట్ అంటే ఇది చాలా దీని అమ్మ అనుకున్నాం కదా. అది కాదని తర్వాత తెలిసిందిలేండి. చాలా అది ఆనందం వేరండి. అప్పుడు 50 days నేను ఆంధ్రప్రదేశ్ నుంచి, అదే వెస్ట్ గోదావరి నుంచి నేను మా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. 50 days నేను ఎప్పుడు రోజు నేను మా గురువులు మన రాజీవ్ కనకాల వాళ్ళ ఫాదర్ దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ మేడం, చాట్ల శ్రీరాములు గారు వాయిస్ మాకు నేర్పించింది, రేడియో దానికి సంబంధించింది ఆయన, దీక్షిత్ గారని, మొత్తం ఎంటైర్ దీన్ని హెడ్ అనమాట అండి. అసలు ఆ మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ రోజులే వేరండి. ఇక్కడ మన సికింద్రాబాద్ బోట్స్ క్లబ్లో మాకు ట్రైనింగ్, కింద చాపలు వేసుకుని పడుకుని ఉండేవాళ్ళం 50 రోజులు. ఇంత ఫీజు ఏదో కట్టాలి, ఎలా ఉంటుంది యాక్టింగ్ ఏంటి, ఏం చేయాలి, ఏం ఎక్స్ప్రెషన్స్, ఎలా ఆడాలి, ఎలా నవ్వాలి, డైలాగ్ డెక్షన్ ఏంటి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎక్స్ప్రెషన్, లెఫ్ట్ ఏంటి, రైట్, ఇవన్నీ నేర్పిస్తారు యాక్టింగ్లో భాగం. అందులో లాస్ట్లో ఒక విజయ్ కుమార్ గారు అని ఢిల్లీ నుంచి వచ్చారు, తెలుగు యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్న దానికి సంబంధించి ఆయన ఈ డ్రామా, ఈ నాటకాలు, వీటి మీద ఆయన పిహెచ్డి చేస్తున్నారు. ఆయన మాకు ఫ్యాకల్టీగా వచ్చి విక్రమార్కుడు అనే ఒక డ్రామాని మాతో, అంటే ఫైనల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ 50 రోజుల్లో ఏమి నేర్చుకున్న ప్రపంచానికి చూపించాలి కదా మరి. అందులో భాగంగా ఇందులో మిమ్మల్ని అందరిలోంచి సెలెక్ట్ చేసుకుంటాం అన్నప్పుడు అక్కడ మేము అందరం కూర్చుని ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఎక్కువ అలరా చేసేవాళ్ళు అండి. వాడు ఇప్పుడు రైటర్ అయ్యాడు యాక్చువల్గా, నాగేశ్వరరావు అని. మేము వెనకాల కూర్చుంటే మనల్ని సచ్చినా సెలెక్ట్ చేయరు, ఇందులో డౌట్ లేదనుకుంటున్నాం. రోజు ఏదో సరదాగా ఉండి మా దీక్షిత్ మాస్టరు మహానుభావుడు, ఆయన చనిపోయాక ఉన్నారు, కానీ మాతో ఒక ఫ్రెండ్లా ఉండేవారు ఆయన. ఆ వర్క్షాప్కి ఆయన హెడ్. సో మాకు ఇంక చిన్న ఇది ఉండేది, వెసులుబాటు. హెడ్ మనకి హెడ్ మాస్టర్ మనతో క్లోజ్గా భుజాల మీద మాట్లాడుతుంటే మేము కూడా ఎట్ల కింద ఫీల్ అవుతాం కదా. అలాంటి టైంలో విజయ్ కుమార్ గారు మా అందరిలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో హీరో నేను, విలనేమో మా ఫ్రెండ్. డ్రామా వేయాలి, విక్రమార్కుడు అనే ఒక డ్రామా. రాజా విక్రమార్క ఏదో పేరండి అది. అంటే ఇదేంటి మన పేర్లు పిలుతున్నారు అనుకున్నాం. మీరు లేవన్నారు. ఆయన ఏంటంటే 4 రోజుల క్రితం మా వర్క్షాప్ దగ్గరికి వచ్చి ఎవడేంటి, ఎవడ ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నారు. మేమేంటంటే ఈయన ఎవరో వచ్చారులే
సార్ నమస్తే అన్న వెళ్ళిపోతున్నాం. ఓకే. కానీ ఈ 4 రోజులుగా ఆయన అబ్జర్వ్ చేసి ఆయన తయారు చేసినటువంటి డ్రామాలో యాక్ట్ చేయడానికి ఒక్కొక్క క్యారెక్టర్ని అనుకున్నాడు. హీరోయిన్ ఈవిడ, విలన్ ఈడు, ఇలా ఒక డ్రామా. అప్పుడు నేను హీరో, మా ఫ్రెండ్ విలను. మేమిద్దరం వెనకాల కూర్చుని ఏంటంటే ఓ అయ్యే కిల్లి కొట్లు కౌరులు అని చెప్పుకుంటున్నాం. ఓకే. నా పేరు వచ్చేసరికి నేను దాడ ఎంతమందిలో బాబాయ్ సార్ అంటే మీరు రండి అన్నారు. ఊరు నాయన వెళ్ళే. అలా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి ఈ నాటకంలో ఈయన హీరో, ఈయన విలను, అమ్మాయి ఏమో ఎవరో ఒక అమ్మాయి ఒక హీరోయిన్, మిగతా క్యారెక్టర్స్ మంత్రి అలాగనమాట. అలా చాలా బాగుండేదండి అప్పుడు. ఎబ్బలే అందరం ఈ కెమెరా ప్రాక్టికల్స్ జరుగుతూ ఉండేవి, అవన్నీ చేసేవాళ్ళు. అంటే అప్పుడు ఏముంటదంటే ఆ వయసులో మనం అయిపోయాము, అబ్బా కెమెరా ముందుకు వచ్చాం, మేకప్లు ఎంత అంత వేసుకుని చూస్తా అవన్నీ ఫీలింగ్లు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. హార్స్ రైడింగ్ నేర్పించేవారు.